నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. చైనాకు చెందిన లూనార్ ల్యాండర్ చాంగే 6 విజయవంతంగా జాబిలి ఆవలి వైపు ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. బీజింగ్ కాలమానం ప్రకారం నేటి ఉదయం 2500 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఐ-10 బేసిన్ పేరిటన ఉన్న ప్రదేశంలో సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు పేర్కొంది. దాని విశేషాలేమిటో తెలుసుకుందాం. చైనా అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక ముందడుగు. ఇప్పటివరకు ప్రయోగించిన వాటిల్లో ఇది అత్యాధునికమైంది. అక్కడి నమూనాలను సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయలుదేరనుంది. గతంలో 2019లో కూడా చైనా చాంగే 4ను చంద్రుడి ఆవలి వైపునకు ప్రయోగించింది. తాజాగా పంపిన ఈ మిషన్లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రీఎంట్రీ మాడ్యూల్ అనే 4 రకాలున్నాయి. మే 3న చాంగే 6 విజయవంతంగా ప్రయోగించారు. రోబోల సాయంతో అక్కడ తవ్వకాలు జరిపి 2 కిలోల మట్టిని ఇది భూమిపైకి తీసుకురానుంది. ఇందుకోసం సుమారు 14 గంటల సమయం పట్టనుంది. ఆ తర్వాత అసెండర్ మాడ్యూల్ చందమామ ఉపరితలం నుంచి పైకి దూసుకెళ్తుంది. చంద్రుడి కక్షలోని ఆర్బిటర్తో అనుసంధానమవుతుంది. అనంతరం ఈ శాంపిళ్లు ఆర్బిటర్లోని రీఎంట్రీ మాడ్యూల్లోకి చేరుతాయి. ఆర్బిటర్ భూమి దిశగా పయనాన్ని ఆరంభిస్తుంది. పుడమికి చేరువయ్యాక రీఎంట్రీ మాడ్యూల్ ఆర్బిటర్ నుంచి విడిపోతుంది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. చైనాలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ ప్రాంతంలో రీఎంట్రీ మాడ్యూల్ దిగుతుంది. చాంగే 6తో కమ్యూనికేషన్లు సాగించడానికి ప్రత్యేక ఉపగ్రహాన్ని చంద్రుడి కక్షలోకి చైనా ఇప్పటికే పంపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో 2030న అక్కడికి వ్యోమగాములను పంపేందుకు యత్నాలను వేగవంతం చేయనుంది. చంద్రుడికి సంబంధించి మనకు ఎప్పుడూ కనిపించే ఇవతలి భాగం నుంచి చైనా ఇప్పటికే నమూనాలను సేకరించి భూమికి తీసుకొచ్చింది. అవతలి భాగం నుంచి వీటిని తీసుకురావటం చాలా సంక్లిష్ట ప్రక్రియ. చంద్రుడి ఉపరితలం ఎగుడు దిగుడుగా ఉంటుంది. తాజా యాత్ర ద్వారా అక్కడి వాతావరణంతో పాటు శిలలు, ధూళిలోని పదార్థాల గురించి కొత్త విషయాలు వెలుగులోకొస్తాయని భావిస్తున్నారు. చంద్రుడి 2 ప్రాంతాలు పూర్తిగా భిన్నమని రిమోట్ సెన్సింగ్ పరిశీలనల్లో వెల్లడైంది. యువతలి భాగం ఒకంత చదునుగా ఉంటుంది. అవతలి ప్రాంతం అంతరిక్ష శిలలు ఢీకొట్టడం వల్ల ఏర్పడిన బిలాలతో నిండిపోయి ఉంటుంది. చంద్రుడి ఉపరితల మందం కూడా 2 భాగాల్లో భిన్న రీతుల్లో ఉన్నట్లు వెల్లడైంది.